ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది, రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఒక రాజనీతిజ్ఞుడిగా ఆనాడు కేసీఆర్ గారు పరిపాలించిన తెలంగాణను 10 సంవత్సరాలు ప్రజలు గమనించారు, దేశం గమనించింది. ఇవాళ ఈ 2 నెలల రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా యువకుల ఆర్తనాదాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి వేరే వాళ్ళకి ఇయ్యద్దు, మా భూమి మాకు ఉండాలని చెప్పి విద్యార్థులు నిరసన తెలిపితే విద్యార్థుల మీద దాడులు, చివరికి ప్రశ్నించే జర్నలిస్టులు వైఆర్టీవీ రంజిత్ రెడ్డి అనేటటువంటి సోదరుడు, ఆయన మీద అట్రాసిటీ కేసు, ఆయన అరెస్టులు, శంకర్ అనే ఇంకో జర్నలిస్టు చంపేస్తామని బెదిరింపులు. సో ఈ రకంగా ఇవాళ ఒక బెదిరింపు రాజ్యము, గూండా రాజ్యము, రౌడీ రాజ్యము, ఒక రాక్షస రాజ్యాన్ని వాళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ సమాజం ఇది కోరుకోలేదు, తెలంగాణ ప్రజానీకం ఇది కోరుకోలేదు. తెలంగాణలో ఉన్న మేధావులు కానీ, బుద్ధిజీవులు కానీ, జర్నలిస్టులు కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, విద్యావంతులు కానీ అందరూ కూడా ఇవాళ ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూస్తే ఇవాళ ఆనాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండనో అంతకంటే దీనమైన ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ తెలంగాణను రేవంత్ రెడ్డి నెట్టేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన మాట్లాడతారు కేసీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు అడ్డగులుగా. పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళని అయిపోతావని నువ్వు అనుకుంటే భ్రమ. సరే, నువ్వు సీఎం కావచ్చు, వల్ల హైకమాండ్ నీకు అవకాశం ఇవ్వచ్చు. ఉన్నటువంటి 10 మంది సీమలు పెట్టిన పుట్టలోకి పాము దూరినట్టుగా నువ్వు దూరి ఆ పార్టీలో నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, హైకమాండ్ మేనేజ్ చేసుకొని. ఎందుకంటే నీకు మేనేజ్మెంట్ కోటాలోనే ఎంపీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎట్లా ఎదగాలో బాగా తెలుసు కాబట్టి అట్లా ఎదుర్కొంటూ వచ్చినావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోను, కేసీఆర్ గారిని విమర్శించే ముందు, కేసీఆర్ గారిని తిట్టే ముందు, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజనీతిజ్ఞుడు. ఆయన ఎన్నడూ ఒక రాజకీయ నాయకుల్లాగా ఆలోచన చేయలేదు. ఇవాళ కూడా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆనాడు 10 సంవత్సరాల పాలనలో మీలాగా ఆలోచించుంటే, మీలాగా ఆయన అనుకొని ఉంటే అసలు మీరు ఇంత దూరం వచ్చేటోళ్ళే కాదు. కానీ ఎన్నడూ ఆయన అట్లా అనుకోలేదు. ఆయన ఒక రాజనీతిజ్ఞులాగా పరిపాలన చేసింది తప్ప మీలాగా పోకిరి పరిపాలన ఎన్నడూ కేసీఆర్ గారు చేయలేరు.